మనం ఇప్పుడు విశాఖపట్నం పెందుర్తి జంక్షన్లో ఉన్నాం. ఇక్కడ శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయం ఉంది. దాన్ని చూడడానికి వెళ్తున్నాం. ఇది కేరళలో ఉన్న శబరిమల దేవాలయం ఏ విధంగా కట్టారు, ఇక్కడ కూడా అదే విధంగా కట్టారండి. ఇప్పుడు మనం దేవాలయం దగ్గరికి వచ్చేసాం. ఇదిగండి పక్కనే ఉంది. ఇది లోనికి వెళ్తున్నాం. చూడగానే చాలా బాగుందండి. చూడగానే అయ్యప్ప స్వామి దేవాలయం మనకు కనిపిస్తుంది. ముందుగా మనకు కనిపిస్తుంది వెళ్ళినప్పటికీ ఇక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేశారండి. ఇది కార్తీక మాసం కాబట్టి మనం చూస్తున్నాం స్వామయ్యప్ప దేవాలయాన్ని. ఆ ముందున ఇరుముడి మెట్లు కూడా ఉన్నాయని చూసారా, చాలా బాగుంది దేవాలయం. ఇది 2 అంతస్తులు ఉన్నాయండి. మొదటి అంతస్తులోనూ అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆ పరిసర ప్రాంతాలు చూస్తూ మనం చాలా పరవశించిపోతున్నాం. చాలా అందంగా ఉందండి దేవాలయం చూడడానికి. ఇక్కడ వినాయకుడు, సరస్వతీదేవి విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. భారతదేశం ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక దేశం. ఇక చాలామంది భక్తులు కొదవలేదు. అలాంటి భక్తుడు ఇక్కడ కట్టించిన దేవాలయమే ఈ స్వామయ్యప్ప దేవాలయం. ఇక్కడ మనం అమ్మవారిని దర్శించుకుంటున్నాం. చూడండి, మాలికాపురత్తమ్మ అమ్మవారి దేవాలయాన్ని మనం దర్శించుకుంటున్నాం. చూడండి అమ్మవారిని. ఇక్కడి నుంచి మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. అక్కడ స్వామయ్యప్ప దేవాలయం ఉంది మీదన. ఇప్పుడు బయటకు వచ్చాం. ఇక్కడి నుంచి పక్కన మెట్లు ఉన్నాయండి. ఈ విధంగా వెళ్తే అయ్యప్ప స్వామి ప్రాంగణంలోకి అడుగు పెడతాం. అప్పటికే స్వాములు చాలామంది వెళ్ళిపోతున్నారు. ఇది కార్తీక మాసం కాలం కాబట్టి చాలామంది భక్తులు ఇక్కడ వేచి ఉన్నారండి. ఇప్పుడు సాయంత్రం 5:30 అవుతుందండి. ఇక్కడ అమ్మవారిని చూశారు కదా, ధ్వజస్తంభం మీద చాలా ముచ్చటగా ఏర్పాటు చేశారు. చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఈ పర్వదినాల్లో దేవాలయానికి వెళ్ళడం అనేది మన అదృష్టం మీదకి భావిస్తామండి. ఇక్కడ శబరిమల అయ్యప్ప దేవాలయం సేమ్ చూడడానికి కేరళ ఉన్న శబరిమల ఆలయంలాగా ఉంటుందండి. ఇక్కడ చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. చాలా బాగుందండి దేవాలయం. చూసారు కదా ఎంత బాగుంది. ఇక్కడ వచ్చిన వ్యక్తి ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా ఒక తర్మయానికి లోనవుతారండి. చాలా చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ట్రైను శీతకాలం కాబట్టి ఇంకా చీకటి పడిపోతుంది. లైట్లు వేశారు. చూడండి, చూసే కొద్దీ నాకు చాలా బాగా నచ్చుతుంది. మీకు కూడా చాలా బాగుంటుందని, చాలా ఆనందపడతారు అని అనుకుంటున్నాను. చాలా చాలా బాగుందండి దేవాలయం. ఇంకా రాను రాను బంగారు ఛాయగా మనకి కనిపించబోతుంది. రాను రాను చూడండి ఇక్కడ దేవాలయ ప్రాంగణం మీరు చూస్తున్నారు. ప్రతి స్తంభం కూడా మెరిసిపోతుందండి, మురిసిపోతుందండి. అంత బాగా ఏర్పాటు చేశారు ఈ దేవాలయాన్ని. ఎంత బాగా చూసారా. అయ్యప్ప స్వామికి సంబంధించి కథ చిత్రమాలని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ విధంగా మనం చూస్తున్నాం. శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయం, పెందుర్తి, విశాఖపట్నం జిల్లా. చూడండి ఎంత బాగుందనేది మీరు చూసే కొద్దీ మీకే నచ్చుతుంటుంది. అయ్యప్ప స్వామి ఎడమవైపు ఇక్కడ విఘ్నేశ్వరుడు దేవాలయం ఉందండి. అలాగే కుడివైపు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కనిపిస్తుంది. చూడండి ఎంత దీపకాంతులతో అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా 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 బాగుంది. చూసే కొద్దీ ఇంకా చూడాలనిపించే ఈ దేవాలయం ఎంత బాగుంది చూసారండి. ఇక్కడి నుంచి మనం అలా పరవశించిపోతామండి. ఎందుకంటే అంత బాగుంది. ఈ దేవాలయం చూడగానే మంచి దేవాలయానికి వచ్చాం అనిపిస్తుంది. అంత బాగుందండి. చూడండి ఎలా కనిపిస్తుంది మీకు. చూడండి ఎంత బాగుంది. సూపర్ అండి. చాలా చాలా బాగుంది. ఇక్కడ రాగానే చాలామంది ఒక తన్మయానికి లోనవుతారండి. చాలా బాగుందని. ఇక్కడ అయ్యప్ప శబరిమల భక్తులు చాలామంది ఇక్కడే భక్తిమాల వేసుకుంటున్నారు, మండలం పూజలు చేసుకుంటున్నారు. చూశారు కదండి
దేవాలయం బంగారు కాంతులతో విరజిల్లిపోతుంది. అక్కడ మనం బయటికి వెళ్ళే ముందు అక్కడ కనిపిస్తుంది సార్, అక్కడ ప్రసాదాలు ఇస్తున్నారండి. మనం ఇప్పుడు దేవాలయం నుంచి పరిసర ప్రాంతాలు చూస్తున్నాం. చాలా చాలా బాగుందండి. చూడండి ఎంత బాగుందో. బంగారం అద్దెట్లు శోభాకారంగా కనిపిస్తుంది మన దేవాలయం, స్వామయ్యప్ప దేవాలయం. ఇంత అందమైన దేవాలయము మన ఆంధ్రప్రదేశ్లో పెందుర్తిలో కట్టారంటే భక్తుల యొక్క ఆనందానికి ఆశ్చర్యానికి లోనవుతారండి. చూసారు కదా, ఇందాలు తీశారండి ఇదే ధ్వజస్తంభాన్ని, మళ్ళీ తీస్తున్నాను. ఎందుకంటే ఈ బంగారు కాంతుల్లో అమ్మవార్లు ఏ విధంగా దగదగ మెరిసిపోతున్నారు చూడండి. ఈ ధ్వజస్తంభం కూడా ఎంత అందంగా మనకి శోభాకరంగా కనిపిస్తుంది. మామూలుగా లేదండి, బంగారు కాంతులతో మెరిసిపోతుందండి, మురిసిపోతుందండి దేవాలయం. ఇవి ఇరుముడి మెట్లండి. అలాంటి దేవాలయాలు మనం ఉన్నాం. చూడండి ఎంత బాగుంది. ఇక్కడి నుంచి కదపు తీయడం లేదండి, చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనం 3 మెట్లు చూసాం. అలాగే దేవాలయం పరిసర ప్రాంతాలు చూస్తున్నాం. చూడండి, ప్రతి గోపురం మీద చాలా చక్కగా శిల్పాలు ఏర్పాటు చేశారు. చూసిన దేవాలయం కూడా ఎంత బంగారం అద్దెట్లు ఎంత అందంగా కనిపిస్తుంది చూశారు కదా. ఎవరిని వస్తే అలా మురిసిపోతారండి. చాలా చాలా బాగుంది. ఎంత బాగుంది మీరు చూడండి. నేను అందులో ఉన్నాను కానీ చూస్తుంటే నేను కూడా మెరిసిపోతున్నానండి, అంత బాగుంది దేవాలయం. చాలా బాగుంది కదా. ఉందండి, ఇక్కడి కదపు తీయడం లేదు. ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోబోతున్నాం. పదండి. స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప. చూశారు కదా స్వామి ఎంత అందంగా కనిపిస్తున్నారు. మనం ఇక్కడి నుంచి దేవాలయం నుంచి మనం బయటకు వెళ్తున్నామండి. చూశారు కదా, ఈ పక్కన మనకి సరస్వతిదేవి ఆలయం కనిపిస్తుంది. అలాగే పక్కన మనం వెళ్తే మెట్లు కూడా కనిపిస్తున్నాయి స్వామివారివి. దేవాలయం ఎంత అందంగా ఉంది చూశారు కదా. ఉత్తరాంధ్ర శబరిమలగా పేరు పొందింది ఈ పెందుర్తి అయ్యప్ప స్వామి దేవాలయం. చూసారా ఎంత బాగుంది చూసారా. చాలా చాలా బాగుందండి. నేను వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను, మీకు చూపించినందుకు ఆనందపడుతున్నాను. చాలా చాలా బాగుందండి. సర్వే జన సుఖినో భవంతు.